గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? చర్మ వ్యాధులు రావడానికి కారణాలేంటి? వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? అలాగే వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ చేతన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి? జనరల్గా ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. దీనికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఇమ్యూనిటీ లోపం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొంతమందిలో చిన్నప్పటి నుంచి లేకపోతే మిడిల్ ఏజ్లో ఇది జనరల్గా స్టార్ట్ అవటం జరుగుతూ ఉంటుందండి. అయితే ఇది పలు రకాలుగా ఉంటుంది. దీంట్లో 4 టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి అన్నమాట. గుట్టెడ్ సోరియాసిస్ అంటారు. అండ్ ఈ గుట్టెడ్ సోరియాసిస్ ఏంటంటే ఇది కాయిన్స్ లాగా మనకి గట్టిగా కనిపించటము అలా కనిపిస్తుంది. జనరల్గా సోరియాసిస్ ఎప్పుడైనా కూడా కింద రెడ్ కలర్గా ఉండి పైన వైట్ కలర్ స్కేల్స్ అంటారు ఇంగ్లీష్లో, పొట్టులాగా రాలుతూ ఉంటుంది. అలాంటి స్కిన్ కండిషన్ని సోరియాసిస్ అని గుర్తించుకోవచ్చు మనం. అంటే సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి మనకి? జనరల్గా కొంచెం పొట్టుగా రాలడం నార్మల్గా చూస్తూ ఉంటాం కొంతమందిలో. సో ఎలా తెలుస్తుంది మనకి సిమ్టమ్స్? జనరల్గా సోరియాసిస్ వల్గారిస్ అనే కండిషన్ మనం తరచుగా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది సోరియాసిస్ ఈ కండిషన్ కిందకి వస్తుంటుంది. దాంట్లో ఏంటి అంటే కింద మనకి రెడ్ కలర్ ప్యాచెస్ వచ్చి పైన పొట్టుగా రావడం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఈ రెడిష్నెస్ ఆఫ్ ది స్కిన్ అసోసియేటెడ్ విత్ ది స్కేలీ ఫార్మేషన్స్ వచ్చి పైన అది రాలిపోవటం జరుగుతుందో దాన్ని సోరియాసిస్ అని గుర్తించవచ్చు. కాకపోతే కొంతమందిలో డ్రై స్కిన్ ఉన్న వారిలో కూడా డాండ్రఫ్, ఇప్పుడు సోరియాసిస్ ఎప్పుడైనా కూడా మనకి మోచేతుల భాగంలో జాయింట్స్లో, నీ జాయింట్స్ పైన, మోచేతుల పైన, వెనకాల చేతులకి, వీప్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్కాల్ప్లో కూడా ఉంటుందన్నమాట. ఈ స్కాల్ప్ సోరియాసిస్ని డాండ్రఫ్కి కూడా కొంచెం దగ్గర అదే విధంగా ఉంటుంది కాబట్టి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుందండి. రైట్. మీరు అన్నట్టు స్కాల్ప్ సోరియాసిస్ చాలా మందికి వస్తుంది, చాలా మంది డాండ్రఫ్ అనుకుంటూ ఉంటారు. సో ఎలా తెలుస్తుంది, అంటే ఎలా డయాగ్నోస్ చేయాలి? జనరల్గా డాండ్రఫ్ లాంటిది ఏంటంటే రెగ్యులర్గా కేర్ తీసుకోవటము అండ్ నార్మల్గా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా ఈజీగా అది తగ్గుతుంది. ఇది స్కాల్ప్ సోరియాసిస్ ఏంటంటే మనకి సీజనల్గా ఎక్కువ అవ్వటము అండ్ ఎక్కువ స్ట్రెస్, ఒకవేళ మెంటల్ యాంగ్జైటీస్, స్ట్రెస్ లాంటివి ఉన్నప్పుడు అది ఎక్కువగా పొట్టు రావటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రెస్ అసోసియేటెడ్గా అది ఎక్కువ హెచ్చు తగ్గులు అవుతున్నప్పుడు కొంతవరకు మనం అది సోరియాసిసా అనే ఒక డౌట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎక్కువగా ఎవరికి వస్తుంది ప్రాబ్లం? చిన్న పిల్లలకు కూడా వస్తుందా సోరియాసిస్? చిన్న పిల్లల కంటే మిడిల్ ఏజ్లో, యంగ్ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కూడా కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మెంటల్ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు అది ఎక్కువ అవ్వటము, ఎక్కువగా మెంటలీ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఇది స్టార్ట్ అవ్వటం జరుగుతుంటుంది. చాలా మటుకు కేసెస్ మనం ఎస్పెషల్లీ హోమియోపతిలో ఏంటంటే ప్రొలాంగ్డ్ కేస్ టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది, కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కొరకని. అలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు డిజీజ్ రావటము, అవుట్ బ్రేక్ అవ్వటం తరచుగా చూస్తూ ఉంటాం అన్నమాట. మనం జనరల్గా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తుంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో సోరియాసిస్ విషయంలో ఎలా ఉంటుంది? అంటే ఏ పార్ట్కి వస్తే ఆ పార్ట్ వరకే ఉంటుందా, లేదంటే స్ప్రెడ్ అవుతుందా? అది మళ్ళీ డిపెండ్ అవుతుందమ్మా. ఇందులో పస్టులార్ సోరియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే చిన్న పస్ లాగా పస్ ఫీల్డ్ ఉంటుంది, నాన్ ఇన్ఫెక్షస్ పస్ అనమాట. అలాంటివి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు. కాకపోతే సోరియాసిస్ వల్గారిస్ అనేది మనం కొంచెం స్ప్రెడ్ అవ్వటం చూస్తుంటాం. అంటే ఇప్పుడు కాళ్ళపైన చిన్న ఒక మచ్చలాగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ లెగ్స్ పైన స్ప్రెడ్ అవ్వటము, జాయింట్స్ పైన అయినప్పుడు జాయింట్స్ లోపల భాగంలో కూడా స్ప్రెడ్ అవ్వటం అంటూ చూస్తూ ఉంటాం అనమాట మనం. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? బేసికల్గా ఇది ఏంటి అంటే చాలా దురదతో అసోసియేట్ అవుతుంది కాబట్టి మెంటలీ రెస్ట్లెస్నెస్, ఫిజికల్ రెస్ట్లెస్నెస్ పేషెంట్కి చాలా ఎక్కువ అవ్వటము అండ్ ట్రెమండస్ ఇచ్చింగ్, దాంతో డ్రైనెస్, కొంతమందిలో ఇది బ్లడ్ లాంటిది కూడా బయటకు వచ్చేయటము, స్క్రాచింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్కి కానివ్వండి, వాళ్ళ వర్క్ లైఫ్కి, వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా, అంటే పిల్లల్లో అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్కి కూడా దానికి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటుంది. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 మేడం. రమేష్ గారు. రమేష్ మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇక్కడ ఫేస్ మీద మొత్తం మచ్చలు వస్తున్నాయి మేడం. ఓకే. మొత్తం ఆయింట్మెంట్ పెట్టుకుంటే మొత్తం బొడకలు లాగా వస్తుంది మేడం. అంటే మచ్చలు అంటే ఎలాగొస్తున్నాయమ్మా? వైటిష్ మచ్చలు వస్తున్నాయా లేకపోతే పొట్టులాగా ఏమైనా రాలుతుందా? ఏమన్నా తామర లాగా మేడం, మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఫేస్ మీద. ఓకే ఓకే. ఫేస్ మీద ఇక్కడ దగ్గరలో ఇట్లా మొత్తం అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? నుంచి ఉంది మేడం. ఎంతకాలం అండి? 1 year నుంచి ఉంది మేడం. మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంది మొత్తం. అంటే బాడీ కూడా స్ప్రెడ్ అయిందంటారా, ఉట్టి ఫేస్ పైన? బాడీ ఫేస్ మీద ఉంది మేడం, కింద బాడీలో కూడా ఉంది. అంటే తెల్లగా పొట్టులాగా ఏమైనా రాలుతుందా అండి? అవును మేడం.
ఓకే. అంటే కొంతవరకు ఇది మీరు చెప్పే లక్షణాలు బట్టి ఎస్పెషల్లీ స్కిన్ డిజీజెస్ ఏంటంటే మనం సిమ్టమాటిక్గా పేషెంట్ని చూసి డయాగ్నోస్ చేయటమే చాలా వరకు కరెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే చెప్పే విధానంలో వారికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుండొచ్చు అండ్ ఫిజికల్గా దాన్ని ఎగ్జామిన్ చేసి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే కండిషన్ బట్టి పొట్టులాగా రాలుతుంది, డ్రైనెస్ ఉంది అని అలాంటివి ఇచ్చింగ్ లాంటివి అసోసియేట్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ సోరియాసిస్ అయి ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవటం ఇనీషియల్ స్టేజెస్లోనే ఇది ఎలాగైనా సోరియాసిస్ ట్రీట్మెంట్ కొంతవరకు ప్రొలాంగ్డ్ క్రానిక్ ట్రీట్మెంటే ఉంటుంది. తగ్గట్టుగా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 కిషన్ గారు. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. చిన్నగా అక్కడక్కడ మాకు శరీరం పైన చిన్న మచ్చల్లాగా అవుతున్నాయి. ఓకే. హలో చెప్పండి. చిన్న మచ్చల్లాగా అవుతున్నాయి. ఓకే. అది ఎక్కువగా లేదు, ఒక చేతి మీద ఒకటి, పొట్ట మీద ఒకటి, అలా చిన్న మచ్చలాగా ఉన్నాయి. ఓకే. అది బొల్లి అని మాకు డౌట్గా ఉంది. అది బొల్లియా లేకపోతే ఏందా అనేది డాక్టర్ గారిని అడిగాను తెలుసుకుందామని. అంటే వైట్ కలర్ మచ్చలా అండి? వైట్ కలర్ గా ఫామ్ అవుతుందా? అక్కడ ఒకటే ఉంది, ఎక్కువ లేదు. కలర్ ఏ కలర్ ఉందండి మచ్చలది? తెల్లగా ఉన్నాయా, నల్లగా ఉందా? వైట్ లో ఉంది. ఓకే. ఓకే. ఎంతకాలం అయిందండి అది స్టార్ట్ అయ్యి? అది ఒక 5-7 నెలల నుంచి ఉన్నాయి అలా. ఓకే. ఓకే. స్ప్రెడ్ అవుతుందా అండి? స్ప్రెడ్ కావడం లేదు కదా ఇప్పుడైతే, కానీ చిన్నగా ఉన్నాయి అలాగే. ఓకే. అంటే ఈ తెల్ల మచ్చలు వచ్చేసి ఇప్పుడు మనం విటిలిగో అనే కండిషన్ చెప్తూ ఉంటాం జనరల్గా. అది ఏంటి అంటే అది మామూలుగా స్కిన్ డిస్కలరేషన్ అవుతుంది. దాంట్లో ఎటువంటి పొట్టు రాలటం కానివ్వండి, ఆరల్స్ కురుపుల్లాగా అలాంటివి ఏవి రేజ్డ్ ఏది కనిపించదు. అండ్ ఎస్పెషల్లీ పసుపు లాంటిది ఉండదు. నార్మల్ స్కిన్ వైట్ డిస్కలరేషన్ అంటే పిగ్మెంటేషన్ లోపం వల్ల మనకు అలాంటిది వస్తుంటుంది. దాన్ని విటిలిగో అనే కండిషన్ అంటారు. విటిలిగో జనరల్గా ఏంటంటే బైలెటరల్ ఉంటుంది. అంటే రెండు వైపులా, ఇప్పుడు బాడీలో ఒక వైపు ఒక చేతిలో స్టార్ట్ అయితే ఇంకో చేతిలో స్టార్ట్ అవ్వటం అలాగా ఉంటుంది. అదే ల్యూకోడర్మా అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఒకటే వైపు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ తెల్ల మచ్చలు లాంటివి కూడా ఈ కొంతవరకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి కూడా జెనెటిక్ ప్రెడిస్పోజిషన్ ఉండటము అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ కంటే కూడా మెంటల్ స్ట్రెస్ దీనికి ఎక్కువ కారణం అవుతూ ఉంటుంది. రైట్. సో పిగ్మెంటేషన్ ఎందువల్ల వస్తుంది? ఇది త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లోనే మనం నోటీస్ చేసి దాన్ని ఏదైనా కేర్ తీసుకుంటే గనక అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చా? అంటే విటిలిగో గురించి అంటున్నా. డెఫినెట్లీ విటిలిగో ఇనీషియల్ స్టేజెస్, ఎందుకంటే విటిలిగో ఒకసారి స్టార్ట్ అయినప్పుడు అది చాలా క్రానిక్గా మొత్తం ర్యాపిడ్గా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారో వాళ్ళు తొందరగా స్ప్రెడ్, సోరియాసిస్ కానివ్వండి, విటిలిగో కానివ్వండి, చాలా మటుకు చర్మ వ్యాధులు ఒకవేళ దానికి మెంటల్ యాంగ్జైటీస్, వరీస్, స్ట్రెస్, అది సప్రెషన్కి లోనయ్యే స్ట్రెస్ అంటే బయటికి చెప్పుకోలేకుండా వాళ్ళు ట్రెమండస్గా అదే కండిషన్లో ఉన్న వారిలో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వటము, తొందరగా వాళ్ళు దాని బారిన పడటం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రైట్. సో జనరల్గా చర్మ వ్యాధులు అసలు ఎందువల్ల వస్తాయి? ఎక్కువగా పింపుల్స్ రావడం, ఏంటి టీనేజ్లో ఎక్కువగా పింపుల్స్ రావడం చూస్తూ ఉంటాం. కొంతమందికి అవి మచ్చలుగా ఉండి అలాగే ఉండిపోతూ ఉంటాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తాయి? ఏక్నే నార్మల్గా ఏక్నే వల్గారిస్ అంటారు మెడికల్గా దాన్ని చూస్తే. ఏక్నే లాంటి సమస్యలు ఏంటంటే టీనేజ్లో హార్మోనల్ చేంజెస్ వల్ల రావటము. దానికి ఒకవేళ రెగ్యులర్గా మీరు పర్సనల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, స్కిన్ రొటీన్ బాగా మెయింటైన్ చేస్తే దానంతలో అది తగ్గిపోవటము. అండ్ కొంతమందిలో యాజ్ యువర్ హార్మోన్ సెటిల్ డౌన్ ఇన్నర్ బాడీ, అంటే టీనేజ్ నుంచి అడల్ట్హుడ్కి వచ్చేటప్పుడు మామూలుగా ఈ చేంజెస్ ఎక్కువగా కనిపిస్తుంటాం. అలా హార్మోనల్ చేంజెస్తోనే అది సెట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువగా బారిన పడటం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు స్కిన్ని మెయింటైన్ చేయటం, కొంతవరకు హోమియోపతిక్ మెడికేషన్ ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ మచ్చలు రాకుండా ఉండడానికి, వచ్చిన మచ్చలు కూడా డిస్కలర్ కావడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 సత్యనారాయణ గారు. అవును మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సో మా చిన్న అబ్బాయి అండి, ఆ అబ్బాయికి దెబ్బ తగిలిన తర్వాత తెల్లగా అక్కడ మచ్చ చాలా పెద్దగా అయిపోయిందండి. అది ఓకే, స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి డాక్టర్ గారిని అడుగుదామని ఫోన్ చేశాను. ఈ విటిలిగో అనేది కూడా కొంతమంది యాక్సిడెంట్స్ తర్వాత కానివ్వండి, ఇలాంటి మచ్చలు దెబ్బలు తరిగిన తర్వాత కొంతమందిలో ఉండిపోవడం జరుగుతుందండి. అది స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది చాలా మటుకు వీరు చెప్తున్నట్టుగా. దానికి తగ్గట్టుగా వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు ఇనీషియల్గానే మెడిసిన్స్ తీసుకోవటము, కొంతవరకు ఎర్లీ మార్నింగ్స్ సన్ రేస్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వటం యూస్ఫుల్ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నల్గా మెడికేషన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఈ పిగ్మెంటేషన్ విషయంలో నల్ల మచ్చలు రావడం ఇలాంటివి ఎక్కువగా నోస్ పైన చెంపల
పైన చూస్తూ ఉంటాం జనరల్గా, ఎందుకు ఫేస్ పైనే వస్తున్నాయి? ఎక్స్పోజర్ అండి, సన్ ఎక్స్పోజర్కి ఎక్కువగా లోన్ అవుతున్నప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ డిస్కలర్డ్గా డార్క్ కలరేషన్ మనకి చూస్తూ ఉంటాము. ఆ పిగ్మెంట్స్ అంతా కూడా, పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంతా కూడా ఈ సన్ ఎక్స్పోజర్ ఉన్న దాంట్లోనే, మోస్ట్లీ ఫేస్ ఎక్స్పోజ్డ్ పార్ట్ కాబట్టి అక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది. రైట్, గుంటూరు నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో అండి. లక్ష్మి గారు. అదే లక్ష్మి గారు అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఇది 2 సంవత్సరాల నుంచి మచ్చలు మొహం నిండా వచ్చిందండి. ఓకే. మచ్చల కింద. ఓకే. అది 2 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. కారణం ఏంటండి? ఏం మచ్చల, తెల్ల మచ్చలు వచ్చాయా, నల్ల మచ్చలు వచ్చాయా, లేకపోతే మీకు మొటిమల్లాగా రావటం జరుగుతుందా, ఏమవుతుంది అంటున్నారు? నల్ల మచ్చల కింద మొత్తం మాకు అంతా పాసిందండి. ఓకే, అంటే మొటిమలు వచ్చిన తర్వాత అలాగా ఉండిపోతున్నాయా, లేకపోతే నార్మల్గానే నల్ల మచ్చలాగా? లేదండి, మొటిమలు ముందు వచ్చి రాలేదు, ముందు మచ్చల కిందనే వస్తున్నాయి. ఓకే అమ్మా. జనరల్గా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడారా, లేకపోతే ఏమైనా క్రీమ్స్, కాస్మెటిక్స్కి ఎలర్జీ లాంటిది ఏమైనా జరిగిందా ఈ మధ్యకాలంలో? మెడిసిన్స్ వాడారండి గుంటూరులో. ఓకే. దానికి తగ్గలేదు. ఓకే. దానివల్ల ఇంకా కొంచెం వస్తే మళ్ళీ దాని నిండా పాసిందండి. ఓకే. ఓకే, అంటే జనరల్గా ఏంటి అంటే మీకు అలర్జిక్ కండిషన్స్లో కూడా కొంతమందిలో కొన్ని కాస్మెటిక్స్ కానివ్వండి కొన్ని పడకపోవటం వల్ల ఫస్ట్ టైం దాన్ని అప్లై చేసినప్పుడు దాని తర్వాత ఇలాంటి రియాక్షన్ స్టార్ట్ అయ్యి రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా మళ్ళీ మీరు కంప్లీట్గా అండర్ సూపర్విజన్ ఆఫ్ ది డాక్టర్ మీరు ఏం నెక్స్ట్ యూజ్ చేయాలి అలాంటివి కూడా మెయింటైన్ చేస్తూ ప్రస్తుతం ఉన్న కండిషన్ తగ్గడానికి మీరు ఒకవేళ హోమియో డాక్టర్ దగ్గరగా ఉన్నట్టయితే వారిని సంప్రదించినట్టయితే తగ్గట్టుగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. సో జనరల్గా కొంతమందికి పొల్యూషన్కి వెళ్ళినా లేదంటే మీరు అన్నట్టు సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా దద్దుర్లు రావడం లేదంటే తామర లాంటివి రావడం చూస్తూ ఉంటాం. ఎందుకు అవుతుంటాయి అంటే స్మోక్ అదే పడకనా లేకపోతే? దానికి పొల్యూషన్ ఒక కారణం అయితే కొంతవరకు స్వెట్ అక్యుములేట్ అయిపోయినప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి స్వెట్ ఎక్కువ రావటం, దానిపైన డస్ట్ అక్యుములేట్ అయిపోవటం, బయట పొల్యూషన్ వెళ్ళినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా స్కిన్ పైనే ఉండిపోవటం, దానికి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవడానికి చాలా గ్యాప్ అంటే ఒక 7-8 అవర్స్ అలాంటి కండిషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. రైట్. బెంగళూరు నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో కిరణ్ గారు. అవును మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మేము వచ్చేసి వెహికల్ లో పడాము, అది వచ్చేసింది మచ్చ తెల్లగా ఉంది, అది మారట్లేదు, ఏం చేయండి మేడం? అంటే స్ప్రెడ్ అవుతుందండి, ఎంతవరకు ఉందా అంతే ఉందా? అది అలాగే ఒకే చేస్తుంది మేడం. ఓకే. మొక్కల మీద. ఓకే. 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 ఓకే, అది అంటే మీరు ఒకవేళ స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే దాన్ని కొంచెం మనం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరమే ఉంటుంది. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే పడ్డప్పుడు అక్కడ మెలనోసైట్స్ లాంటి సెల్స్ అవి దెబ్బ తినటం దానికి రీజనరేట్ అవ్వకుండా ఉండడానికి అయి ఉండొచ్చు. ఒకవేళ అది రీసెంట్ ఆరిజిన్, మీ యాక్సిడెంట్ ఒకవేళ రీసెంట్గా అయ్యిందంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఆయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, దాంతో నార్మల్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీకు యాక్సిడెంట్ అయ్యి చాలా కాలం అయిందంటే మటుకు ప్రాబబ్లీ ఇప్పుడు అది రికవర్ కాకపోవచ్చు అండి. రైట్. సో చాలా వరకు డెర్మటాలజీనే కలుస్తూ ఉంటారు, స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా సోరియాసిస్ అయినా కూడా. సో హోమియోపతి మెడిసిన్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అంటే సివియర్గా ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఇయర్స్ నుంచి ఉంటాయి, అవన్నీ కూడా తగ్గుతాయా? డెఫినెట్లీ తగ్గుతాయని చెప్పొచ్చు అండి. ఎస్పెషల్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మటుకు ఏంటంటే హోమియోపతిక్ అప్రోచ్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ స్కిన్ ఎలర్జీస్కి స్కిన్ ప్రాబ్లమ్స్కి జనరల్గా అప్లికేషన్స్ ఆయింట్మెంట్స్ పెడుతూ ఉంటారు. ఆయింట్మెంట్స్ పెట్టడం ఏంటంటే పైన పొర ఒక్కటే తగ్గటము, అవి సప్రెషన్కి లోన్ అవ్వటం. అంటే మెడికల్గా ఒకవేళ చెప్పాలంటే ఈ స్కిన్ ఎలర్జీస్ ఎప్పుడైతే సప్రెస్ చేస్తూ ఉంటామో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట. ఆ కండిషన్స్ రాకుండా పర్మనెంట్గా క్యూర్ అవడానికి హోమియోపతిలో ఆస్కారం ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారండి. హలో. హలో లక్ష్మి గారు. మేడం లక్ష్మి చెప్పండి మేడం. నాకు దురద వస్తుంది మేడం, దురద వచ్చిన తర్వాత చెయ్యంతా దద్దుర్లు వస్తాయి, చెయ్యి అక్కడక్కడ గోకిన దగ్గర. ఓకే. అక్కడక్కడ మళ్ళీ 10 నిమిషాల తర్వాత అవి దద్దుర్లు వెళ్ళిపోతాయి. ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా? ఇది 6 months నుంచి అవుతుంది మేడం. దీనికి ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏదైనా చేయించుకున్నారమ్మా దీనికి తగ్గట్టుగా?
లేదు మేడం, లేదు మేడం. యా, ఇది అయితే 2 కండిషన్స్ వల్ల అమ్మ. కొంతమందిలో అట్రకేరియా అనే కండిషన్ అంటాం. అదేంటంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా మనకి దురద వచ్చి దురద తర్వాత దద్దుర్లు రావటం, దానంతలో అదే మరి తగ్గిపోవటం, హైవ్స్ అనే కండిషన్ అంటారు. ఇది తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే బాడీ బ్లడ్లో ఒకవేళ ఈస్నోఫిల్ కౌంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అనమాట, అది ఎలర్జిక్ కండిషన్ ఉంటుందన్నమాట, ఈస్నోఫీలియా అని కూడా అంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఈ డిమోగ్రఫీ అనే ఈ కండిషన్, దద్దుర్లు రావటము, మనం గోరుతో ఇలా గీసినట్టయితే ఎలా గీస్తామో అలాంటి మ్యాప్ లాగా దద్దుర్లు రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈస్నోఫీలియా అనే కండిషన్ అయితే మనం డెఫినెట్లీ హోమియోపతిక్ మెడిసిన్స్తో తగ్గటం, అట్రికేరియా అయితే మటుకు డస్ట్ ఎక్స్పోజర్కి కొంచెం వరకు తగ్గించుకుంటూ మీరు మెడిసిన్స్ వాడినట్టయితే తగ్గిపోతుంది. రైట్. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు కావచ్చు, స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు? అలాగే కొన్ని డైట్స్ కూడా, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు వాళ్ళకు అలర్జిక్ రావడం చూస్తూ ఉంటాం. సో ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి? ఎస్పెషల్లీ సోరియాసిస్ తీసుకున్నట్టయితే కొంతమందిలో సీజనల్ అగ్రివేషన్ ఉంటుందన్నమాట. అంటే వింటర్లో కొంతమందికి అగ్రివేషన్, కొంతమందికి రైనీ సీజన్లో, మోస్ట్లీ చలికాలంలో ఎక్కువగా అగ్రివేట్ అవుతూ ఉంటుంది సోరియాసిస్ కండిషన్. అండ్ పులుపు పదార్థాలు లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ డైట్లో కొన్ని రకాల ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు డైట్ మీ యొక్క అగ్రివేషన్ పట్టి, అంటే ఏది తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ అవుతుందో దాన్ని బట్టి మీరు తగ్గించుకోవటం వరకు బెటర్గా ఉంటుంది. అండ్ సోరియాసిస్ ఉన్న వరకు వీలైనంత మటుకు ఆల్కహాల్ స్మోకింగ్కి చాలా దూరంగా ఉండవలసిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఇవి ట్రిగర్ చేయటమే కాకుండా చాలా ఎక్కువగా వీటి వల్ల మనకి మళ్ళీ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ స్మోకింగ్ కంప్లీట్గా క్విట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరల్గా ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటాం జనరల్గా. సో ఎస్ఎఫ్ ఎంత ఉండాలని చాలా మందికి తెలియదు. సో ఎంత ఉండాలి అసలు? ఏ సీజన్ అయినా కూడా మనం వాడొచ్చా? యా, డెఫినెట్లీ. ఎస్పెషల్లీ ట్రాపికల్ కంట్రీస్, ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీస్లో మనం 365 days సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేయడం అడ్వైజబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎస్పీఎఫ్ అట్లీస్ట్ మినిమం మీకు 15 above అండ్ 40 వరకు కూడా యూస్ చేయొచ్చు అనమాట, డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ కండిషన్. దానికంటే కూడా న్యాచురల్గా మిమ్మల్ని మీరు సన్ గ్లాసెస్తో ప్రొటెక్ట్ చేసుకోవటము అండ్ అలాంటివి న్యాచురల్ ప్రాసెస్ కూడా బెటర్. ఎందుకంటే ఎక్కువ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మనం ఎంతవరకు స్కిన్కి పెడుతుంటే, ఆర్టిఫిషియల్గా మనం ఎంత దాన్ని కెమికల్స్తోని మనం చేస్తూ ఉంటే మనకు అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 మేడం. మౌనిక గారు చెప్పండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం చిన్నగా మచ్చలాగా పూతొచ్చింది. ఓకే. ఇప్పుడు వచ్చి 4 years అవుతుంది మేడం. ఓకే. అది హ్యాండ్స్ మొత్తం వచ్చింది, మళ్ళీ లెగ్స్ కి. ఓకే. అండ్ ఇంకా వచ్చింది మేడం. ఇది తగ్గే ఛాన్స్ ఉందా మేడం? డెఫినెట్లీ తగ్గొచ్చమ్మా. ఎందుకంటే మీరు 4 years అవుతుందని చెప్తున్నారు కాబట్టి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునే డైట్లో కొంతవరకు పులుపు పదార్థాలు లాంటివి అవాయిడ్ చేయండి. దాంతోపాటు వీలైనంత మటుకు స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా మీరు మెడిటేషన్ లాంటిది చేస్తూ హోమియో మెడిసిన్స్ రెగ్యులర్గా ఒక 1.5 to 2 years పాటు తీసుకున్నట్టయితే డెఫినెట్లీ కంప్లీట్గా క్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. రైట్. సో చిన్న పిల్లల విషయంలో ఎక్కువగా మనం స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి త్వరగా ర్యాషెస్ రావడం, దద్దులు రావడం, లేదంటే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం చూస్తూ ఉంటాం. ఎందుకు వీళ్ళకి త్వరగా ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ థింగ్, వీళ్ళ ఇమ్యూనిటీ ఇంకా కంప్లీట్గా డెవలప్ అయి ఉండదు. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ 5 years లోపు వాళ్ళు ఎక్కువగా మనము ఈ తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఏంటంటే చిన్న కామన్ కోల్డ్ కూడా పేరెంట్స్ ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువైపోయి ఎక్కువ మెడిసిన్స్ వేసేయటము, ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేయటము, ఇలాంటివి చేసి కోల్డ్ సప్రెస్ చేసినప్పుడు డెఫినెట్లీ నెక్స్ట్ వచ్చేది స్కిన్ ఎలర్జీసేనమ్మా. స్కిన్ ఎలర్జీస్కి మీరు ఎక్కువ ఆయింట్మెంట్స్ పెట్టి సప్రెస్ చేసినప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పిల్లల్లో వీళ్ళ ఇమ్యూనిటీ లోపం వల్ల మీకు ఇట్లా అవుతుందని గుర్తుంచుకొని దాన్ని కొంతవరకు మీరు న్యాచురల్గానే హీల్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చినట్టయితే ఇలాంటివి కాంప్లికేషన్స్కి దారి తీయదు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎక్కువగా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు సేఫ్గా ఉండే హోమియోపతిక్ మెడిసిన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు కంప్లీట్గా క్యూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి పద్ధతుల్ని మీరు కొంచెంగా ఓపిక పట్టి అలాంటివి యూస్ చేసినట్టయినా మీరు కాంప్లికేషన్స్కి దూరంగా ఉండడానికి ఆస్కారం. రైట్. సో సోరియాసిస్ మీరు ఇందాక అన్నారు జెనెటిక్ రీజన్ కూడా ఉంటుంది అని. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే సోరియాసిస్కి మీరు తీసుకోవాల్సింది మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ కామ్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయగలిగి ఉండాలి. ఎంత స్ట్రెస్కి మీరు లోనప్పుడు మీకు అంత తొందరగా డిజీజ్ వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో సోరియాసిస్ ఉంది అన్నప్పుడు మీకు వెంటనే రావడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే మీ యొక్క పర్సనల్ లైఫ్ ట్రెమెండస్ స్ట్రెస్కి లోన్ అవుతుందో అలాంటప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత మటుకు మీరు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ బెటర్గా ఉంటే బెటర్ ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారు సిద్దిపేట నుండి. హలో. నమస్కారం మేడం. నమస్తే కిషన్ గారు, చెప్పండి. మేడం, అప్పుడప్పుడు తెల్ల మచ్చలాగా శుభ్రం టైప్ వేస్తుంది మేడం. 1 year అట్లా వస్తుంది మేడం. ఓకే. ఎప్పటికీ అట్లా తరచూ వస్తుంది.
చెప్పండి అమ్మా. ఏం ప్రాబ్లం ఉంటుంది సార్? యా, అదొక ఫంగల్ కండిషన్ అండి, దాన్ని అంటారు. ఏం కాదు, మీరు దానికి రెగ్యులర్గా హోమియో మెడిసిన్స్ వాడుకోండి. కాకపోతే ఏంటంటే ఒక 1.5 year రెగ్యులర్గా తీసుకుంటే నెక్స్ట్ సీజన్లో మీకు వస్తుంది రానిది కూడా తెలుస్తుంది. అండ్ కంప్లీట్గా కూడా క్యూర్ అయ్యే సిబ్బం లాంటిది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం అనమాట. అది కంప్లీట్గా క్యూర్ అవడానికి హోమియోపతిలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. కొంతవరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంకా కూడా ఈ స్కిన్ అలర్జీస్కి డైరెక్ట్ హోమియోపతిక్ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వట్లేదు. కాకపోతే హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా సేఫ్గానే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి లేకుండానే చాలా సింపుల్ వేలో క్యూర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్. సో సోరియాసిస్కి అలాగే స్కిన్ డిసీజ్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటున్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ 6 News.